అనంతపురం జిల్లా కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో మహాదేవుడు అఘోర రూపంలో దివ్యకాంతితో భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో కొలువై ఉన్న శివుణ్ణి అఘోర రూపంలో అలంకరించారు. భక్తులు వేలాదిగా పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవాలయంలో గంగాహారతి కార్యక్రమం నిర్వహించారు. కార్తీక మాసము ప్రతి సంవత్సరము 4వ సోమవారము స్వామివారి కోనేరు నందు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారి కోనేరు నందు అంగవైభవంగా శ్రీ కాశీలో ఎలాగ గంగాహారతి జరుగుతుందో ఆ విధంగా మన స్వామివారి కోనేరు నందు గంగాహారతి అతి వైభవంగా జరుపుతాము. గంగాహారతిలో రథహారతి, సప్తహారతి, నవరత్న దీపహారతి, పంచహారతి, ఏకహారతి, కుంభహారతి ఇలాగా ఎన్నో రకమైన హారతులు వైభవంగా జరుపుతాము. గంగామాత దేవికి అతి వైభవంగా గంగాహారతి అనేది ఒకటి కల్పించినాము. అది అతి వైభవం మన కాశీలో ఎలా జరుగుతుందో మన అనంతపురంలో ఉండే భక్తులకి ఆ విధంగా కాశీలో ఉండే హారతి ప్రకారము మన స్వామివారి కోనేరు నందు భక్తులకి దర్శించుకునే కోసము అవకాశం కలిగించాము. ఈ హారతి వల్ల అందరికీ సర్వ కార్యక్రమాలు జయప్రదం అవుతాయని ఒక సాంఘికముతో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఈ గంగాహారతిలో పాల్గొని ఈరోజు అందులో త్రయోదశి ప్రదోష కాలము స్వామివారికి కూడా శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారికి కూడా అఘోరి అలంకారంతో స్వామివారి కొలువయి భక్తులకు అందరికీ ఆశీస్సులు ఇస్తూ ధన్యులైతున్నాము. ఓం నమ శివాయ. కార్తీక మాసము ప్రతి సంవత్సరము 4వ సోమవారము స్వామివారి కోనేరు నందు శ్రీ కాశీ విశ్వేశ్వర స్వాముల వారి కోనేరు నందు అంగవైభవంగా శ్రీ కాశీలో ఎలాగా గంగాహారతి జరుగుతుందో పోలీసులు అరెస్ట్ చేసిన మావోయిస్టులను విజయవాడ కోర్టులో హాజరుపరిచారు.